ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు అయితే మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వీడియో ఏంటంటే మేము చింతపండ్లు దులపడానికి వచ్చామండి మా చెట్టు దగ్గర. ఇది మా ఫ్యామిలీ మెంబర్కి సంబంధించండి. మా ఫ్యామిలీ అంతా మేము కలిసి చింతపండ్లు దులపడానికి వచ్చామన్నమాట. మేమైతే మా పూర్వీకుల నుంచి మేము ఇలా చింతపండ్లు దులుపుతున్నామండి. ఇక చింతపండ్ల కోసం మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేమైతే సాహసం చేసి ఆ చింతపండ్లు దులపడం జరుగుద్దండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము బరకాలు అనేది పరుస్తున్నామండి. ఎందుకంటే చెట్టు కింద మనకు ఎండుగడ్డ అనేది ఉందన్నమాట. దానివల్ల మనకు చింతపండు దులిపాక ఆ పండ్లు అనేటివి మనకు కనిపించవు. సో దానివల్ల మేమైతే బరకాలు అనేది పరుస్తున్నామండి. దానివల్ల మనకు ఏరుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మా వాళ్ళు అయితే ఓ పక్క అనేది బరకాలు పరుస్తున్నారు, చూస్తున్నారు కదా. మా దగ్గర అయితే చింతపండు చాలా ఎక్కువ దొరుకుద్దండి. ప్రతి ఒక్కరికి చెట్లు అనేటివి ఉంటాయి. సో దానివల్ల మాకు చింతపండు అనేది ఎక్కువగా దొరుకుద్ది. మీలో ఎవరికైనా కావాలనుకుంటే మా ఏరియాకి రండి, మీకు చింతపండు చాలా దొరుకుద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, చింత చెట్టు ఎక్కడానికి మేమైతే నిచ్చెన ఉపయోగిస్తున్నాం. చూడ్డానికి నిచ్చెన చాలా సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటుందండి. అందుకే మేము ఈ నిచ్చెనని ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే మేము మామూలుగా ఎక్కడానికి ఆ కొమ్మలు అనేటివి ఎత్తుగా ఉన్నాయి. సో దానివల్ల మేము నిచ్చెన అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటుందండి మా నిచ్చెన. చెట్టు ఎక్కేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేకపోతే స్లిప్ అయితే కింద పడిపోతాం అనమాట. చూస్తున్నారు కదా, చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. సో దానివల్ల మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మా వాళ్ళకైతే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి వాళ్ళు స్పీడ్గా ఎక్కేస్తున్నారు. చూస్తున్నారు కదా, మనకు చెట్టు అయితే ఇంత పెద్దగా ఉందన్నమాట. ఒక పండ్లని దులపడానికి మా వాళ్ళు అయితే కష్టపడి ఎక్కుతున్నారు. దీన్ని మేము సాహసం అనాలి. ఎందుకంటే మనకు చిన్న మిస్టేక్ జరిగితే వాళ్ళు కింద పడే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మా వాళ్ళు అయితే సాహసం చేసి పైకి ఎక్కుతున్నారు. ఇక్కడైతే మా బాబాయ్ చివరి వరకు ఇక్కడ అనమాట. చూడండి, దులుపుతున్నాడు చింతపండ్లు. చాలా హైట్ ఉందండి, అయినప్పటికీ రిస్క్ చేసి పైకి ఎక్కి దులుపుతున్నాడు. చింతపండ్లు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, మనకైతే కొన్ని దులిపినవి చింతపండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక కొమ్మ అనేది దులిపాడండి. మొత్తం దులిపాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం ఎన్ని మాకు దొరికాయో. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా తమ్ముడు అటు కొమ్మకేసి వెళ్తున్నాడు అనమాట. చూడండి, అచ్చం కోతిలాగి వెళ్తున్నాడు ఏమో స్పీడ్గా. ఫ్రెండ్స్, చింత చెట్లు ఉన్న గొప్పతనం ఏంటంటే అవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. మిగతా చెట్లతో పోలిస్తే ఇవి కొంచెం మన బరువును ఆపుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మావాడైతే చివరికి వచ్చాడు. కానీ అతనికి తెలుసు అన్నమాట ఈ చెట్టు కొంచెం గట్టిగా ఉంటుంది అనేసి. కాకపోతే అలాగనేసి మరి చివరికి రాకూడదు, ఏ చెట్టు అయినా ఇరిగి పడాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే దులిపిన చింతపండ్లు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. మొత్తం దులిపాక మళ్ళొకసారి ఏరేది మీకు చూపిస్తానండి, ఏ విధంగా ఏరుతారో ఏందో. కాకపోతే చెట్టు ఎక్కాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అటు పైన చూస్తున్నారు కదా, మా బాబాయ్ అయితే చాలా పైకి ఎక్కారు అనమాట. సో అంత పైన ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడ నుంచి పడితే ఇక ప్రాణాలే పోతాయి అన్నమాట. మా వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అన్నమాట, చిన్నప్పటి నుంచి ఎక్కుతున్నారు కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ దులపడం మొత్తం అయిపోయిందండి. మా బాబాయ్ అయితే మళ్ళీ కిందకి దిగుతున్నాడు. చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా దిగుతున్నాడు. చూద్దాం ఒకసారి, మళ్ళీ మొత్తం ఏరేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి మీకు.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే దులపడం అనేది అయిపోయిందండి చింతపండ్లు. ఇక్కడ మా వాళ్ళు అయితే కింద ఏరుతున్నారు. చూడండి చింతపండ్లు అయితే చాలా ఉన్నాయి. చూడండి మా వాళ్ళు అయితే ఏరుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మా కష్టానికి తగ్గ ఫలితం అండి. మాకైతే ఇన్ని చింతపండ్లు అనేటివి దొరికాయి. చూస్తున్నారు కదా ఇది ఒక్క చెట్టుదండి. ఇది కష్టం చాలా ఎక్కువ అండి, కాకపోతే ఫలితం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కాపు అనేది లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము మేరుకోవడం మొత్తం జరిగిందండి. మా వాళ్ళు అయితే ఓటాలు వేస్తున్నారు. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఓటాలు అనేది వేస్తున్నామండి. మేము ప్రతి ఫ్యామిలీకి వేస్తామండి. ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు అయితే ఇంటికి పయనమయ్యారు అన్నమాట. మొత్తం పంచుకోవడం అనేది మొత్తం జరిగింది. ఇక మా వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బాబాయ్ పిన్ని అప్పుడే ఏరుకున్న చింతపండు అయితే తోలుస్తున్నారండి. చూస్తున్నారు కదా అప్పుడే ఏరింది. మా దగ్గర అయితే ప్రతి ఒక్కరు ఇలా చెట్టు కింద కూర్చొని ఆ చింతపండు తోలు అలవడం అనేది జరుగుద్దండి. చాలా ప్రశాంతంగా కూర్చొని ఇలా చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు ఎట్లా అనిపించింది? వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా కుటుంబ సభ్యులకు సంబంధించిన చెట్టు అండి. మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి చెట్లు అనేటివి ఉంటాయి. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చింత చెట్టు అనేది దులపడం జరిగిందండి. చింత చెట్టు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్లిప్ అయినప్పటికీ మన ప్రాణాలు అనేవి పోతాయండి. మేమైతే జాగ్రత్తగా ఎక్కాము, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము ఎక్కడం మాకు అలవాటండి. అందుకే మేము కొంచెం జాగ్రత్తగా అనేది ఎక్కాము. చూసారు కదా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మాకు కొద్దిగా వచ్చినప్పటికీ మేము ఓటాలు అన్నది వేసుకున్నామండి. మేమైతే అందరం కలిసి ఉంటాము. ఇదేనండి వీడియో. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని ఆశిస్తున్నామండి. మన వీడియోస్ దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఉంటామండి. బాయ్ బాయ్.